హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగువాడైన విశాల్ తమిళనాట జైబేరి మోగిస్తున్నాడు. ఆయన స్పీడును అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించారు. విశాల్ మాత్రం చెదరక బెదరక ముందుకు సాగారు. అంతేకాకుండా విశాల్ తన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ ఇక్కడి ఆడియన్స్కు కూడా సుపరిచితుడుగా మారిపోయారు. తెలుగులో విశాల్కు మంచి మార్కెట్ ఉంది. ఇక విశాల్ అంటే ఫిట్నెస్కి కేర్ ఆఫ్గా ఉంటారు. అలాంటిది తన యాక్ట్ చేసిన మదగజ రాజా సినిమా ఈవెంట్లో బక్క చిక్కిపోయి చాలా నీరసంగా కనిపించారు. అంతేకాకుండా వణుకుతూ మాట్లాడడం, సరిగ్గా నడవలేకపోవడంతో విశాల్ గురించి చర్చ మొదలైంది. అసలు విశాల్కు ఏమైంది? విశాల్కు ఉన్న ఆరోగ్య సమస్యలేంటి? నటి అభినయ్తో విశాల్ పెళ్లి వార్తల్లో నిజమెంత? విశాల్ కెరీర్ను నాశనం చేయాలని చూసిన పొలిటీషియన్స్ ఎవరు? విశాల్ సినిమాలకు పూర్తిగా దూరం కాబోతున్నాడా అనే ఆసక్తికర విషయాలను ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణారెడ్డి. అతను 1977 ఆగస్టు 29న కర్ణాటకలోని వర్తూర్లో ఒక తెలుగు ఫ్యామిలీలో జన్మించారు. తండ్రి జీకే రెడ్డి, తల్లి జానకిదేవి. అతనికి విక్రమ్ కృష్ణ అనే అన్నతో పాటు ఐశ్వర్య అనే చెల్లెలు కూడా ఉంది. విశాల్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకి చెందినవారు. అయితే పని నిమిత్తం కర్ణాటక వెళ్ళి సెటిల్ అయ్యారు. జీకే రెడ్డి కొన్నాళ్ళు ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. ఆ తర్వాత తన ఫోకస్ను బిజినెస్ పైకి మళ్లించారు. బెంగళూరులో గ్రెనైట్ బిజినెస్ను స్టార్ట్ చేయగా అది సక్సెస్ఫుల్గా రన్ అవ్వడంతో ఒప్పంలోనూ మరో బ్రాంచ్ను మొదలుపెట్టారు. అదే సమయంలో ఆయనకు సినిమాలపై ఇష్టం పెరిగి జడకేతముడి సినిమాతో ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి హీరోగా ఎస్పి పరశురామ్ అనే చిత్రాన్ని జీకే రెడ్డి నిర్మించారు. తర్వాత తమిళంలోనూ జీకే రెడ్డి 50కి పైగా చిత్రాలను నిర్మించారు. దాంతో చిన్నతనం నుండే విశాల్కు అతని అన్న విక్రమ్ కృష్ణకు సినిమాలంటే ఆసక్తి ఉండేది. అయితే విశాల్ తన డిగ్రీ పూర్తి చేయగానే హీరో అర్జున్ సజ్జా సలహా మేరకు యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యారు. అప్పటికే విశాల్ అన్నయ్య తన ఓన్ బ్యానర్లో 6 సినిమాలకు హీరోగా చేసి అవి ఫ్లాప్ అవడంతో విశాల్ బయట ప్రొడక్షన్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. దీంతో అర్జున్ సజ్జా విశాల్ను ఓ డైరెక్టర్కి పరిచయం చేశారు. ఆయన విశాల్ను హీరోగా, భరత్ను సెకండ్ హీరోగా, రీమాసెని హీరోయిన్గా పెట్టి చల్లమే అనే సినిమాను స్టార్ట్ చేశారు. అలా మొదటి సినిమా 2004లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో విశాల్కు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఆయన తండ్రి మాత్రం సొంత బ్యానర్లో 10 కోట్ల బడ్జెట్తో పందెం కోడి సినిమాను తీశారు. ఆ మూవీ తెలుగు, తమిళ్లో రిలీజ్ అయి 30 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ హిట్గా నిలిచింది. దీంతో విశాల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలా పొగరు, శివపత్తికారం, మలై కొట్టే అంటూ తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు. ఇదిలా ఉంటే విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ను ఓ పార్టీలో కలిశారు. ఆ పరిచయం కాస్త డేటింగ్ వరకు దారితీసింది. ఇద్దరు కూడా తమ రిలేషన్ బహిరంగంగానే మెయింటైన్ చేశారు. అయితే తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్లో శరత్ కుమార్ నిల్చున్నారు. ఆ సమయంలో కూడా వరలక్ష్మి విశాల్కు సపోర్టుగా ప్రచారం చేసింది. ఈ ఎలక్షన్లో విశాల్ గెలిచారు. ఓటమిని తట్టుకోలేని శరత్ కుమార్ విశాల్ వరలక్ష్మి రిలేషన్కు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. అదే సమయంలో వరలక్ష్మి పేరు హీరో సంతోష్ ప్రతాప్తో గట్టిగా వినిపించింది. దీంతో విశాల్, వరలక్ష్మి మధ్య గొడవలు జరిగి ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళిన వీరి రిలేషన్కు ఎండ్ కార్డు పడింది. అయితే సౌత్ స్టార్స్ ఎవరైనా కూడా డైరెక్టర్ బాలాతో ఒక్కసారైనా వర్క్ చేయాలనుకుంటారు. అందుకు ఆయన మేకింగ్ స్టైలే. అలాంటి డైరెక్టర్ విశాల్ ఆర్యాను పెట్టి వాడు వీడు సినిమాను తీశారు. అందులో విశాల్ మెల్లకన్నుతో పాటు లేడీ గెటప్లో కనిపించి అదరగొట్టారు. ఈ సినిమాలోని ఒక సీన్లో విశాల్ను పోలీసులు తరుముతుంటే అతను చెట్టుపై నుంచి కిందకి దూకాల్సి ఉంటుంది. ఆ చెట్టు హైటు ఎక్కువగా ఉన్న విశాల్ మాత్రం డూప్ లేకుండా దూకేశాడు. దీంతో తలకు గాయమైంది. వెంటనే చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు చిన్న దెబ్బే అంటూ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారు. అలా కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నాడు. కానీ 3 నెలల తర్వాత తీవ్రమైన తలనొప్పి రావడంతో మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ వారు బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యాయని చెప్పి ఢిల్లీకి పంపించారు. అక్కడి డాక్టర్లు అమెరికాకు వెళ్లాలని సూచించారు. దీంతో అమెరికాలో కూడా దీనికి నయం చేయలేమని, కేవలం మందులతోనే బ్యాలెన్స్ చేసుకోవాలని, లేకపోతే తరచూ తలనొప్పి, జ్వరం వస్తుందని, మెల్లిగా చెవులు వినిపించక కళ్ళు కూడా మసకబారిపోతాయని, రుచి వాసన తెలియక ఆకలి కూడా వెయ్యదని డాక్టర్లు చెప్పారు. దీంతో విశాల్ను ఫ్యామిలీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంది.
3 నెలలకు ఒకసారి అమెరికాకు వెళ్తుంటాడు విశాల్. అయినా కూడా సినిమాలను వదలలేదు. హీరోగా, ప్రొడ్యూసర్గా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ లక్ష్మీ మీనన్తో విశాల్కు మంచి పరిచయం ఏర్పడింది. దీంతో విశాల్ ఫ్యామిలీ లక్ష్మీ మీనన్ను విశాల్కిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ 2012 నాటికి ఆమె వయస్సు కేవలం 18 సంవత్సరాలు. విశాల్కు 36 ఏళ్లు కావడంతో ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత విశాల్ మోడల్ నటి అయిన అనీషా అల్లారెడ్డితో విశాల్కు ఎంగేజ్మెంట్ అయింది. అనీషా తండ్రి, విశాల్ తండ్రి ఇద్దరు బిజినెస్ ఫ్రెండ్స్ కావడంతో బంధువులు కూడా కావాలనుకున్నారు. అదే సమయంలో శ్రీరెడ్డి మీడియా ముందు విశాల్ లేడీస్ మ్యాన్ అంటూ కొన్ని ఆరోపణలు చేసింది. దీంతో అనీషా, విశాల్ మధ్య గొడవలు మొదలై ఎంగేజ్మెంట్ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత విశాల్ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు. అదే సమయంలో యాంటోనీ సినిమాలో అభినయను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడంటూ టాక్ వినిపించింది. కానీ అంతా ప్రచారమే అని తేలిపోయింది. అది ఇలా ఉంటే విశాల్ తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని, మంచి సమయం కోసం చూస్తున్నట్లుగా ఓ సందర్భంలో చెప్పాడు. అయితే 2015లో జయలలిత సీఎం అయ్యారు. 2016లో ఆమె మరణించడంతో తమిళనాడులోని ఆర్కే నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో విశాల్ పోటీ చేయాలనుకున్నాడు. అందుకోసం నామినేషన్ కూడా దాఖలు చేశాడు. కానీ డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్, అతని కొడుకు ఉదయనిధి విశాల్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడని, అతనిది ఆంధ్ర రాష్ట్రమని ప్రచారం చేశారు. దీంతో నామినేషన్ను అంగీకరించలేదు. ఆ తర్వాత విశాల్ తన సినిమాల్లో బిజీగా ఉండేవాడు. కానీ స్టాలిన్ మాత్రం విశాల్ సినిమాలు ఆడకుండా చేసేందుకు తీవ్ర స్థాయిలో తెర వెనుక ప్రయత్నాలు చేశారు. అదే టైంలో విశాల్ మాట్లాడుతూ, రాజకీయ నాయకులు మాపైన పెట్టే శ్రద్ధ అభివృద్ధిపైన పెడితే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారని కౌంటర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే విశాల్ తన తల్లి దేవి పేరుతో ఫౌండేషన్ను స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఇండ్లు కట్టించడం, అలాగే యాసిడ్ బారిన పడిన అమ్మాయిలకు ట్రీట్మెంట్ ఖర్చులు, రైతులకు ఆర్థిక సాయం అందించడం చేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా హీరో పునీత్ మరణం తర్వాత అతను నడుపుతున్న శక్తిధామంలోని 1500 మంది అనాథలకు విశాల్ తన వంతు సహాయాన్ని చేస్తుండడం విశేషం. అలా చాలా యాక్టివ్గా ఉంటూ తన సినిమా పనుల్లో బిజీగా ఉండే విశాల్ 10 ఏళ్ల ముందు మదగజరాజ సినిమా పూర్తయినా ఆ మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్కు ఏర్పడిన వివాదాల కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. సినిమాను విడుదల చేశారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చిన విశాల్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వణుకుతూ సరిగ్గా నడవలేకపోతున్న అతను చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే విశాల్కు ఈ పరిస్థితి అతనికి బ్రెయిన్ సెల్స్ కారణమని చెప్పాలి. విశాల్ కూడా తొందరగా అనారోగ్యం నుంచి కోలుకొని బయటపడాలని, మళ్ళీ సినిమాలు చేసుకోవాలని మనందరం కోరుకుందాం.